చంద్రబాబు కొడాలి నాని మధ్య డైలాగ్ వార్ తారాస్థాయికి చేరింది. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా వెన్నుపోటు పొడి చేతి చంద్రబాబే వర్ధంతులు చేసేది అతడే అంటూ కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే గుడివాడ వేదికగా కొడాలి నాని కామెంట్లపై చంద్రబాబు విరుచుకుపడ్డారు. కొడాలి నాని తులసివనంలో గంజాయి మొక్క అంటూ సెటైర్లు వేశారు. కొడాలి నానిది నోరా డ్రైనేజీనా, నా దగ్గర ఓనమాలు నేర్చుకుని నాపైనే విమర్శలు చేస్తావా అంటూ మండిపడ్డారు. చంద్రబాబు గుడివాడలో పట్టించుకున్నాడు దొంగ 420 గాడు అని తెలియదు. మా గుడివాడలో మాకు ఎన్టీ రామారావు పార్టీ నుంచి తొలగించి ముఖ్యమంత్రి పదవి కొట్టేసి మా ప్రాంతం వాడిని సంకనాకి ఇచ్చేసినటువంటి వెదవీడు అని తెలియదు. వీడికి ఎవడొస్తాడు? చంద్రబాబు నాయుడికి జనం వస్తారా? అంటే 1,00,000 మందితో సభ పెడుతున్నామని టీడీపీ నాయకులు చెప్తున్నారు కదా సార్. మొన్న 2 లక్షలు అన్నారు, ఇప్పుడు 1,00,000కు వచ్చారా? మొన్న వాళ్ళే పార్టీ మీటింగ్ పెట్టి 2 లక్షల మంది జనం అన్నారు, ఇప్పుడు 1,00,000కు వచ్చారా? అక్కడ తీసుకున్న ల్యాండ్ ఎంతో చూసారా మీరు? 22 ఎకరాలు పొలం తీసుకున్నారు, దాంట్లో 9 ఎకరాలు పార్కింగ్ పెట్టారు, 5 ఎకరాలు దయచేసారు, 5,000 కుర్చీలు వేశారు. 1,00,000 మంది వస్తారా? మీరు చేసిన రౌడీయిజం, మీరు చేసిన అరాచకాలు గుర్తు తెచ్చుకుంటే రక్తం పొంగుతుంది. 15 సంవత్సరాలు నేను అధికారంలో ఉన్నా, ఎన్టీ రామారావు గారు 8 సంవత్సరాల అధికారం ఉన్నారు. 22 సంవత్సరాలుగా మనం కూడా ఆలోచించుంటే ఈ గంజాయి మొక్కలు పెరిగేటి ఆ తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క ఒక ముఖ్యమంత్రి పదవికి అర్హత లేని వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు. అందుకే చూస్తే బూత్ శ్రీ అయితే ఆయనకి ఎమ్మెల్యే పదవి, బూత్ రత్న అయితే ఆయనకి ఎంపీ